ఇదే రోజు క్రిందటి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్థాపించారు. కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో మేము ఒక్క మాట కూడా మేము ఆడలేదు. ఏవైతే ప్రజలకి ఉపయోగపడని కార్యక్రమాలు ఏమైనా చేస్తారో దానికి మేము గొంతు అయ్యి మేము ఉన్నాం. కానీ ఈరోజు సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇచ్చారు. దగా రోజు అని చెప్పి ఈరోజు పిలిపించారు. ఈరోజు పిలిపిస్తే మీరు చూశారు ఎన్ని వేల మంది వచ్చారో. కొన్ని వేల మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. కారణం ఏంటంటే సూపర్ 6 అన్నావు చంద్రబాబు నాయుడు గారు, ఏది అమలు చేశారు? కనీసం ఒక్క హామీ అయినా మీరు అమలు చేశారా? అది కాక సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి కూడా వెన్నుపోటు పొడిచారు. ఒక వర్గం కాదు, స్టూడెంట్స్కి కానీ, అధికారులకు కానీ, మహిళలకు కానీ అందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. మధ్యతరగతి కుటుంబీకులు, పేద వర్గాలు, బిజినెస్ పీపుల్ అందరికీను వాళ్ళందరి తాలూకు మద్దతు మేము కూడగొట్టుకొని ఈరోజు మేము ధర్నా చేసాము. ఈరోజు మేమందరం రిప్రజెంటేషన్ గౌరవ ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. తద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే రాబోయే కాలంలో మీరు హామీలుగా నిలబెట్టకపోతే మీ అందరికీ కూడా రోడ్డు మీద గుడ్డలు ఓడదీసి మీ అందరికీ కూడా నిలబెట్టే కార్యక్రమం మేము చేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ప్రజలెవరు కూడా అమాయకులు కాదు, ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందుకే ఈరోజు పిలిపించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన వెంటనే ఈరోజు ఎవరు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు లేరు ఇక్కడ. మీరు చూసుంటారు, ఒక్క స్టార్ క్యాంపెయినర్ లేరు ఇక్కడ. కానీ ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలందరూ కూడా అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మేము ఉన్నామని చెప్పేసి అన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఒక పంచాయతీకి కనీసం ఒక 30 నుంచి 40 మంది వచ్చారు ఈరోజు. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకు పరిపాలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.